అనే దడకి కొత్త రకం ట్రీట్మెంట్ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది చాలా తేలిగ్గా చేయటం, సేఫ్గా చేయటం, పేషెంట్ కూడా త్వరగా మనం డిశ్చార్జ్ చేయగలగటం, అందరు డాక్టర్లు కూడా చేయగలిగే సిచ్యుయేషన్ రావటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ధనంజయ లక్కిరెడ్డి గారు హూ ఇస్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఫర్ హార్ట్ రిథమ్ సొసైటీ ఆఫ్ యుఎస్ ఇక్కడ ఇండియాకి వచ్చి ట్రైన్ చేస్తున్నారు. అందరినీ అన్ని ఫెసిలిటీస్ని ట్రైన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం యాక్చువల్లీ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఫస్ట్ టైం ఇంటూ ద కంట్రీ మనకే ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. దాని తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక 12 days బ్యాక్ డాక్టర్ గారు స్టూడెంటే వచ్చి మన దగ్గర ఒక 4-5 కేసెస్ చేశారు కార్టో అనే సిస్టమ్ వాడి, అంటే ఒక మ్యాపింగ్ సిస్టమ్ వాడి. ఈ దడకి ట్రీట్మెంట్ చేయటం ముందే స్టేజెస్లో అంటే ఎర్లీ స్టేజెస్లో చాలా ఇంపార్టెంట్. అది పర్మనెంట్గా అవ్వకుండా చాలా ఇంపార్టెంట్. ఇవాళ డాక్టర్ గారు వచ్చారు, ధనంజయ లక్కిరెడ్డి గారు వచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఒక హార్ట్ రిథమ్ ఆర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఒకటి డెవలప్ చేస్తున్నాం వాళ్ళ కొలాబరేషన్తో. డాక్టర్ గారు యుఎస్ ఇన్స్టిట్యూట్ కొలాబరేషన్తో డెవలప్ చేస్తున్నాం. సో దాట్ ఆ టెక్నాలజీ అంతా కూడా మనం ఇండియాకి తేలిగ్గా త్వరగా తీసుకురావడానికి, ఆ బెనిఫిట్స్ మన పేషెంట్స్ అందించడానికి. ఈ కొత్త ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ సమయం తీసుకోకుండా కొత్త టెక్నాలజీ బయట ఇమీడియట్గా అవైలబుల్ అయినప్పుడు వాటిని ఇండియాకి ఎట్లా తీసుకురావాలి, క్లినికల్ ట్రయల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ మీద మేము చాలా డిస్కస్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హోలిస్టిక్ హాస్పిటల్లో ఈరోజు మేము 3 పేషెంట్స్ని ఈ కొత్త ట్రీట్మెంట్ యూజ్ చేసి ట్రీట్ చేస్తున్నాము. అలాగే సర్జన్స్ హెల్ప్ తీసుకొని ఆ మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ని వీటిలో ఇంప్లాంట్ చేసి హోలిస్టిక్ అప్రోచెస్ యూజ్ చేసి ఈ డిసీజ్ని కాంప్రహెన్సివ్గా ఎట్లా ట్రీట్ చేయాలనే దాన్ని ఈ డెడికేటెడ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ చేయగలుగుతుంది. దానివలన పేషెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ డిసీజ్ దాదాపు 1 నుంచి 1.2% పేషెంట్స్కి ఈ డిసీజ్ ఉంటుంది కంట్రీలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. కాబట్టి డయాగ్నోస్ చేసి అర్లీగా ట్రీట్ చేసి వాటిని మెయింటైన్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అండర్లయింగ్ కాజెస్ తెలియకపోవటం అనేటువంటిది, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చి కాళ్ళ వాపులు వచ్చి గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోయి వాటికి రీజన్స్ తెలకపోవడం అనేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేటువంటిది వెరీ కామన్. అంతేకాకుండా అప్పుడప్పుడు స్కిప్ బీట్స్ వచ్చి మీకు హైపర్ టెన్షన్ ఉండి, డయాబెటీస్ ఉండి, ఒబెసిటీ ఉండి, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు పీరియాడిక్గా వాళ్ళ రిథమ్ని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే యాపిల్ వాచ్ యూస్ చేసుకొని కానీ ఇంకా అదర్ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ మానిటర్స్ యూజ్ చేయడం వలన ఈ డిసీజ్ని అర్లీగా కనుక్కోవడానికి స్కోప్ ఉంటుంది.